సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి రాబోతున్నారు. అందులోనూ కీలకమైనటువంటి అంశాల మీద ఇరు దేశాలు చర్చించుకోబోతున్నాయి. సో గతంలో కూడా చాలాసార్లు బయలాటరల్ రిలేషన్స్ అయ్యాయి, మీటింగ్స్ అయ్యాయి, మనం అక్కడికి వెళ్ళాము, పుతిన్ మన దగ్గరికి కూడా వచ్చాడు. బట్ అన్నిటికంటే కూడా దీని మీద ఎందుకు హై ఫోకస్ అనేది కనిపిస్తుంది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ ఎక్కువ దేశాలకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అమెరికా వైపు లేము, ఇటు నేటో వైపు లేము, వీఆర్ స్లైట్లీ ఇండిపెండెంట్. ఎందుకంటే పుతిన్ ఇస్ నౌ గాట్ ఎ హోమ్ అడ్వాంటేజ్. ఆయన ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ ఒక 2 నెలల్లో జెలెన్స్కీ చాలా వీక్ అయిపోయారు. పోయిన వారం ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ రిజైన్డ్. సో S-400 అనేదే ఒక ఆపరేషన్ సింధూర్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది. దాన్ని మన సుదర్శన్ చక్రగా కూడా అభివర్ణించారు. అమెరికాకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అంతా కూడా మనం అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము అనే దానికి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడుకుంటారా? హ్యూజ్ కంట్రీ, చాలా ఎస్పెషలీ ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు వాళ్ళు ప్రాస్పెక్ట్ చేయలేదు, ఇంకా డిగ్గింగ్ ఎక్కువ చేయలేదు. లేకుంటే ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ కంపెనీ రష్యన్ కంపెనీతో టైప్ చేసి రాస్నెఫ్ట్ లాంటి కంపెనీ టైప్ చేసి మీరు అక్కడి నుంచి ఆయిల్ తవ్వి యూ కెన్ డ్రిల్ అండ్ టేక్ ద ఆయిల్ అవే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి రాబోతున్నారు. అందులోనూ కీలకమైనటువంటి అంశాల మీద ఇరు దేశాలు చర్చించుకోబోతున్నాయి. రక్షణ మొదలు చమురు దాకా ప్రతి ఒక్క అంశం కీలకంగా మారబోతోంది. యాక్చువల్గా పుతిన్ ఎందుకని నమ్మదగినటువంటి స్నేహితుడిగా భారతదేశాన్ని, అందులోనూ మోదీ గురించి భావిస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో గతంలో కూడా చాలాసార్లు బయలాటరల్ రిలేషన్స్ అయ్యాయి, మీటింగ్స్ అయ్యాయి, మనం అక్కడికి వెళ్ళాము, పుతిన్ మన దగ్గరికి కూడా వచ్చాడు. బట్ అన్నిటికంటే కూడా దీని మీద ఎందుకు హై ఫోకస్ అనేది కనిపిస్తుంది, హై ప్రయారిటీ మీటింగ్ లాగా అనిపిస్తోంది. ఇది బోల్డ్ అనే అంశాలు డిస్కషన్కి వస్తాయి, ఎంఓయూలు కుదుర్చుకుంటారు. పర్టికులర్గా మనకు డిఫెన్స్ సిస్టానికి సంబంధించి లేటెస్ట్ జనరేషన్ ఎక్విప్మెంట్ అంతా మనకు రాబోతోంది అనేది ఎందుకని అంత కీలకంగా దీన్ని భావిస్తున్నారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ ఎక్కువ దేశాలకు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఒకటైతే ఆయన వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ జస్ట్ లైక్ నెతన్యాహు మీద పెట్టినట్లనే సేమ్ థింగ్. అది ఎక్కడ పనికిరాదు. కానీ యూరోపియన్ రాజ్యాలు అసలు కంట్రీస్కి వెళ్ళట్లేదు, యూఎస్కి వెళ్ళట్లేదు, వెళ్ళలేరు కూడా, వాళ్ళు పిలవరు కూడా. అది కాకుండా ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కూడా, నేటో కంట్రీస్లో ఎక్కడ పర్యటించలేదు. యూ స్టక్ ఇన్ రష్యా. మ్యాక్సిమం SCO సమిట్కి చైనాకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. నార్త్ కొరియన్ లీడర్తో కలిసారు ఒకసారి. బియాండ్ దట్ నోవేర్. సో ఒక యాక్సెప్టబిలిటీ రావాలంటే ఇప్పుడు భారతదేశానికి థర్డ్ కంట్రీ ఒకటి విచ్ ఇస్ నాట్ ఇన్ ఎనీ ఆఫ్ ద బ్లాక్స్. నాట్ మనం అటు అమెరికా వైపు లేము, ఇటు నేటో వైపు లేము, వీఆర్ స్లైట్లీ ఇండిపెండెంట్. మనకు టిల్ట్ రష్యా వైపు ఉంది ఎప్పటి నుంచో. సో హీఈస్ కమింగ్ హియర్ ఫర్ దాట్ రీజన్. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ అయ్యే పరిస్థితి దాకా వచ్చింది. బహుశా ఇంకో 2 నెలల్లో అగ్రిమెంట్ విల్ కమ్ ఫోర్స్. ఇన్ ద మీన్ టైమ్ జెలెన్స్కీ ఆల్రెడీ యూరోప్లో ఉన్నారు, ఫ్రాన్స్తో మాట్లాడుతున్నారు. సో యూరోపియన్ కంట్రీస్ ప్రెసిడెంట్ ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, ఇంకా కొంచెం కండిషన్స్ రిలాక్స్ చేయండి, పుతిన్ని కొంచెం టెరిటరీ యాక్సెప్ట్ చేయమని చెప్పండి, పుతిన్ కొంచెం రష్యన్ సెక్టర్ నుంచి విత్డ్రా చేయమని చెప్పండి. అంటే నడుస్తుంది టాక్స్ అనేది. 28 పాయింట్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎండింగ్ దిస్ వార్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఎందుకంటే పుతిన్ ఇస్ నౌ గాట్ ఎ హోమ్ అడ్వాంటేజ్. ఆయన ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ ఒక 2 నెలల్లో జెలెన్స్కీ చాలా వీక్ అయిపోయారు. పోయిన వారం ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ రిజైన్డ్ కరప్షన్ ఛార్జెస్ మీద. ఈయన మీద కూడా చాలా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి జెలెన్స్కీ మీద. ఆయన వైఫ్ షీఈ్ అ 5-స్టార్ లేడీ, గుచ్చి షాపింగ్, అక్కడ ఇట్లాంటి వాళ్ళ దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఫ్రాన్స్కి వెళ్ళి షాపింగ్ చేయడము. సో స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్ళి షాపింగ్ చేస్తుంది. వాషింగ్టన్కి వెళ్తే అక్కడ కూడా పెద్ద పెద్ద షాప్స్లో షాపింగ్. డబ్బులు ఎక్కడ అంటే వీళ్ళేమంటున్నారంటే యూకే వాళ్ళు ఇచ్చే డబ్బులు, యూరోపియన్ యూనియన్ ఇచ్చే డబ్బుల నుంచి వాడుకొని షీఈస్ డూయింగ్ ఆల్ దిస్ అని. అది కాకుండా స్విట్జర్లాండ్ పెద్ద ఒక షాలే కొనుక్కున్నారు, ఒక పెద్ద మ్యాన్షన్ కొనుక్కున్నారు. అక్కడ ఈయన ఇక్కడి నుంచి ఇదంతా అయిపోయిన అక్కడ పారిపోతాడని చెప్పి ఒక రూమర్ ఆల్రెడీ ఇట్స్ ఫ్లోటింగ్ అరౌండ్ నౌ. జెలెన్స్కీ విల్ డిసపియర్ అని.
కానీ దాన్ని నడుస్తున్న టైంలో పుటిన్ హ్యాస్ నౌ రియలైజ్కి ఆయన దీని నుంచి బయటికి వస్తే నెక్స్ట్ 1 సంవత్సరం ఏం చేయాలి రష్యా టు రీకూప్. ఎందుకంటే చాలా మటుకు ఆల్మోస్ట్ 1,00,000 మంది చనిపోయారు సోల్జర్స్, రష్యన్ సోల్జర్స్. అటువైపు కూడా 1.5 lakh యుక్రెయినియన్ సోల్జర్స్ చనిపోయారు. చాలా హెవీ కాస్ట్ ఉండే వార్లో, నాట్ జస్ట్ టెక్నాలజీ, మ్యాన్ పవర్ ఆల్సో. సో దాన్ని అరికట్టడానికి డెఫినెట్లీ రష్యన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రష్యన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ ఫ్యాక్టరీస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అంతా మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది వాళ్ళ దగ్గర. దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఇరానియన్ డ్రోన్స్, టర్కిష్ ఎక్విప్మెంట్, ఇదన్నీ వాడుకుంటున్నారు రష్యా. కానీ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇప్పుడు కూడా కొంచెం మటుకు ఇప్పుడు కూడా దే ఆర్ ఏబుల్ టు హోల్డ్ ఆన్. ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే మొత్తం శాంక్షన్ పెట్టిన తర్వాత వీళ్ళకి ఎక్కడి నుంచి ఎక్విప్మెంట్ దొరకట్లేదు, కొత్తది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ కానీ చిన్న చిన్న ఎక్విప్మెంట్ కూడా దొరకట్లేదు. మొత్తం బ్యాన్ పెట్టేశారు, డబ్బులు గుంజుకున్నారు. ఆల్మోస్ట్ $300 million పడున్నాయి యూరోపియన్ కంట్రీస్ దగ్గర. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పుటిన్ ఇక్కడ వచ్చి ఒక ఎక్విప్మెంట్ ఆఫర్ చేయడం. ఈ నిన్న వచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో MEA దాంట్లో దే సెడ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అగ్రిమెంట్, ఏం సంతకం పెట్టరు. దే విల్ హ్యావ్ ఎ బ్రాడ్ రేంజ్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే ఇండో రష్యా కోఆపరేషన్ కౌన్సిల్ మీటింగ్కి వస్తున్నారు ఆయన, ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది, అది ఎవ్రీ ఇయర్ నడుస్తున్న మీటింగ్ రెగ్యులర్గా. దాంట్లో ఈసారి పుటిన్ గారు వస్తున్నారు అంతే. అదర్వైజ్ యూజువలీ ఇట్ ఇస్ జయశంకర్ అండ్ దేర్ ఫారిన్ మినిస్టర్ వాళ్ళు మీట్ చేస్తారు. కానీ ఫస్ట్ టైం పుటిన్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. దీంట్లో బహుశా డిస్కస్ చేయబోతుంది ఏంటంటే మీరు చెప్పినట్లు 5th generation ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న AMC కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ అంతా 4th generation, దానికన్నా తక్కువ 3rd generation ఉన్నాం మనం ఇప్పుడు. రఫాల్ ఇస్ అ 4th generation ఎయిర్క్రాఫ్ట్. కొంతమంది దాన్ని 4.5 అని చెప్తారు నెక్స్ట్ వర్షన్, కానీ 5th ఇంకా రాలేదు రఫాల్. ఆ స్టేట్కి ఇంకా వస్తున్నారు వాళ్ళు. తో మనం ఎక్కడిని తీసుకోవాలి 5th generation? ఇంకా చైనా ఈజ్ ఆల్రెడీ టాకింగ్ ఆఫ్ 5th generation. వాళ్ళు US F-35 ఉంది వాళ్ళ దగ్గర, విచ్ ఇస్ ద 5th generation ఎయిర్క్రాఫ్ట్. మనకు కూడా కావాలి. సో SU సిరీస్లో నెక్స్ట్ సిరీస్ 5th generation మనకు ఆఫర్ చేస్తున్నారు టు కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అంటే వాళ్ళ మొత్తం బ్లూ ప్రింట్ మనకి ఇచ్చేస్తారు, మీరు తయారు చేసుకోండి అని చెప్పి. సో దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్. HAL దీనికన్నా ముందు మిక్సీ, మనం మొత్తం సోవియట్ ఎయిర్క్రాఫ్ట్ మీద డిపెండ్ అయినాం ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ 200 ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర ఉంది, 2000 మన టోటల్ కెపాసిటీ. దాంట్లో మినిమం మన దగ్గర రష్యా నుంచి వాడేది ఆల్మోస్ట్ 1000 ఎయిర్క్రాఫ్ట్ మనం రష్యా దగ్గర నుంచి తీసుకున్నాం వేరియస్ ఫార్మేషన్స్లో. ఇప్పుడు MiG-21 ఫేస్ అవుట్ చేసేసారు మొత్తం. నౌ యూఆర్ MiG-29 అండ్ అదర్ సిరీస్ ఇప్పుడు. కానీ దాని తర్వాత మనం రఫాల్ కొనుక్కున్నాం, రఫాల్ కన్నా ముందు మనం జాగ్వార్ కొనుక్కున్నాం. వీ హ్యావ్ బాట్ అ లాట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ బిట్వీన్. సుఖాయ్ తీసుకున్నాం రష్యా దగ్గర నుంచి. నౌ టైమ్ హెస్ కమ్ ఫర్ అప్గ్రేడేషన్, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. సో రష్యా సహాయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ రష్యా దగ్గర ఒక ప్రూవన్ టెక్నాలజీ ఉంది. అదే టైంలో మనం యూఎస్ని కూడా యాంటగనైజ్ చేయలేము, ఎందుకంటే F-35 కొనుక్కోమని చెప్పి చాలా రోజుల నుంచి ప్రెజర్ పెడుతున్నాను మన మీద. కానీ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్. 100 million అంటున్నారు ఒక ఎయిర్క్రాఫ్ట్కి. $100 million అంటే ఆల్మోస్ట్ 8,000 crores అనుకోండి. సో అది మనం అఫోర్డ్ చేయలేము మనం. సో వాట్ డూ హ్యావ్ టు డూ? నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి రష్యా ఎయిర్క్రాఫ్ట్ దీన్ని పాసిబ్లీ హాఫ్ ద రేట్లు ఇచ్చేస్తారు మనకి డిస్కౌంట్లో. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు F-35 కొన్నా కానీ రేపు మీకు ఒక చిన్న స్పేర్ పార్ట్ కావాలంటే కూడా అది US నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. రేపు మనకి USకి ఏదైనా డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే ఆ స్పేర్ పార్ట్ ఆపేస్తారు వాళ్ళు. మనం ఏం చేయలేము. దీనికన్నా ముందు US చేశారు ఇట్లాంటి పనులంతా. వాళ్ళ ఎక్విప్మెంట్ కాదు, మిగతా దానికి న్యూక్లియర్ ఎక్విప్మెంట్కి వాళ్ళు దే రిఫ్యూజ్ స్పేర్ పార్ట్స్ ఫర్ అస్. సో మోదీ గారు స్పెషలీ పర్సనలీ నెక్స్ట్ ఈ ఒక ఇండియన్ ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్మ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎయిర్, నేవల్ అండ్ ల్యాండ్ ఫోర్సెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించుకుంటున్నారు డిఫరెంట్ సోర్సెస్ నుంచి. చాలా మటుకు మన దేశంలో తయారు చేస్తున్నారు ఆత్మనిర్భర్ భారత్కి. ఇవాళ కూడా హైదరాబాద్ ఏదో ఒక పెద్ద డిఫెన్స్ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నా అని చెప్పి JSW వాళ్ళు అనౌన్స్ చేశారు. సో భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు దీంట్లో దిగుతున్నారు. ఈవెన్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసే దానికి టాటా లాంటి కంపెనీస్ రెడీగా ఉన్నారు. సో పాసిబుల్లీ వాళ్ళకు కూడా ఇస్తారు. రఫాల్ షెల్ హైదరాబాద్లో తయారవుతుంది. సో పుటిన్ వచ్చినప్పుడు హీల్ ఆఫర్ ఒక సూపర్ మార్కెట్ లాగా ఎంటైర్ బ్రాండ్ ఆఫర్ చేస్తారు. మీకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇదేం కాదు తీసుకోండి అని చెప్పేసి. కానీ మనం పిక్ అండ్ చూస్ చేయాల్సి వస్తుంది చాలా మటుకు. చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఇది రష్యా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కుంటే US విల్ గెట్ యాంగ్రీ. వాళ్ళ మనం ఏదో ఒక శాంక్షన్ పెడతారు ఇండైరెక్ట్ టారిఫ్లు ఏవో ఉంటాయి. కానీ మనం ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని న్యూ హెలికాప్టర్స్ కానీ కొత్త మిసైల్ సిస్టమ్స్, హార్పూన్ ఇట్లాంటి చాలా మటుకు తీసుకుంటున్నాం అందులో. సో దే ఆర్ హ్యాపీ విత్ దాట్. వాళ్ళ ఫ్యాక్టరీ నడుస్తుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒకరు. కానీ మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రావట్లేదు మనకి. దట్స్ అ బిగ్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఒక మిసైల్ సిస్టమ్ కొనుక్కున్నప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ ఇస్ రష్యన్ థింగ్ యాక్చువల్లీ.
రష్యా దగ్గర నుంచి వచ్చింది కదా, దాంట్లో బ్రహ్మపుత్ర అండ్ మాస్కో రివర్ పేర్లు పెట్టేసి బ్రహ్మోస్ అని తయారు చేస్తారు. ఇప్పుడు నౌ వీఆర్ సెల్లింగ్ టు థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆఫ్టర్ యూపీ ట్రివాండ్రంలో సెకండ్ ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఒరిజినల్లీ బిగాన్ ఇన్ ట్రివాండ్రం, ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఇంకో సెకండ్ ఫ్యాక్టరీ అక్కడ పెడుతున్నారు, ట్రివాండ్రం లైన్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నా అని చెప్తున్నారు. అంటే వీఆర్ గోన్ ఎక్స్పాండ్ ద బ్రహ్మోస్ రేంజెస్ కంప్లీట్గా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో చాలా మటుకు బ్రహ్మోస్ ఇస్ వర్క్ రియలీ వెల్. ఇంకొక క్రూషియల్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెడితే మనం ఈజ్ S-500. మనం ఆపరేషన్ సింధూర్లో S-400 చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనకు తెలిసిన పాకిస్తాన్ హై వాల్యూ పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ ఆపడము, మిసైల్స్ ఆపడము S-400 చాలా బాగా పనిచేస్తుంది. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ పీస్ ఆఫ్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ S-400 కొన్నప్పుడు కూడా మన మీద చాలా ప్రెషర్ పెట్టారు, ఏది కొనకూడదని చెప్పి. యూఎస్ మన మీద శాంక్షన్ పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ చాలా టఫ్గా సారీ వీ విల్ బైట్. ఎందుకంటే యూఎస్ దగ్గర పేట్రియట్ కానివ్వండి, థర్డ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు అది అమ్మడానికి ట్రై చేస్తున్నారు మనకి. సో ఇది ఏమైపోయిందంటే ఒక కాంపిటీషన్ అనమాట, బిజినెస్ కాంపిటీషన్. మా దగ్గర కొనండి అంటాడు, వాడు అంటారు మా దగ్గర కొనండి అంటారు. సో వీ బాట్ ఇట్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు రష్యా ఏమంటున్నారంటే నెక్స్ట్ జనరేషన్ S-500, అది నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, రష్యా దగ్గర ఉంది. మేము మీకు కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా ఇచ్చేస్తాం, మీరు తయారు చేసుకోండి. ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ మా దగ్గర తీసుకోండి, మిగతా ఆల్ యూ కెన్ మేక్ ఇట్, వీ విల్ హ్యావ్ ఎ జాయింట్ వెంచర్ ఇఫ్ యూ వాంట్. ఇది పరిస్థితి. సో ఇక్కడి నుంచి ఇంకా చాలా మటుకు చిన్న చిన్నది ఉంటుంది, నాట్ జస్ట్ ఏం చెప్తారు డిఫెన్స్ కాకుండా మిగతా దాంట్లో కూడా బహుశా డిస్కషన్ జరగవచ్చు. అది మనం పుట్టిన వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డీబ్రీఫ్లోనే మనకి ఇదంతా తెలిసిపోతుంది. సో S-400 అనేది ఒక ఆపరేషన్ సింధూర్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది. దాన్ని మనం సుదర్శన్ చక్రగా కూడా అభివర్ణించారు. ఆ తర్వాత ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది S-400 అంటే 4.5 జనరేషన్, ఇప్పుడు 5th జనరేషన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇది డిఫెన్స్ సెక్టార్కి అయితే, ఆ తర్వాత అమెరికాకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అంతా కూడా మనం అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము అనే దానికి సంబంధించి. దాని గురించి కూడా మాట్లాడుకుంటారా, నెక్స్ట్ ప్లాన్స్ గురించి, వాటిని ఏం చేయబోతున్నారు అనేది? ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు గ్యాస్ అండ్ మన దగ్గర ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి రష్యాకి. రష్యా హ్యూజ్ కంట్రీ, చాలా బాగా. ఎస్పెషలీ ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు వాళ్ళు ప్రాస్పెక్ట్ చేయలేదు, ఇంకా డిగ్గింగ్ ఎక్కువ చేయలేదు అక్కడ. సో వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని జాయింట్ వెంచర్స్ పెట్టుకోవచ్చు, మనం ONGCతో సహా జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు. లేకుంటే ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ కంపెనీ రష్యన్ కంపెనీతో టైప్ చేసి, రాస్నెఫ్ట్ లాంటి కంపెనీ టైప్ చేసి, మీరు అక్కడి నుంచి ఆయిల్ తవ్వి యూ కెన్ డ్రిల్ అండ్ టేక్ ద ఆయిల్ అవే. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా దూరం ఉంది. మొత్తం ఆర్టిక్ సర్కిల్ తిరిగి రావాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు కమ్ త్రూ ద సూయజ్ కెనాల్ ఆర్ సమ్ అదర్ రిసోర్స్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అక్కడి నుంచి రావడానికి. కానీ ఓకే, స్టిల్ మేనేజబుల్, అది చేయొచ్చు. కానీ దానికి ఉన్న డబ్బులు, దానికి కావాల్సిన డబ్బులు ఇస్ గోయింగ్ టు బి బిగ్ క్వశ్చన్. బికాజ్ దాంట్లో పెట్టుబడి అనేది ముందు పెడితేనే 5 సంవత్సరాల తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. సో ఆ ఇనీషియల్ ఫేజెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఎందుకంటే మనం చాలా మటుకు ఆఫ్రికన్ నేషన్స్ కూడా మనం టైప్ చేసాం. వెనిజువేలాతో వీ హ్యావ్ ఎ టైప్. సో మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ONGC లాంటిది వాళ్ళ ఇంటర్నేషనల్ వింగ్ అంటే టైప్ చేస్తున్నారు. సో రష్యా ఇది కూడా ఆఫర్ చేయబోతున్నారని ఒక ఏం చెప్తారు రూమర్స్ ఆర్ సర్క్యులేటింగ్ దట్ రష్యా విల్ ఆఫర్ ఆయిల్. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఎంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా $40 పర్ బ్యారెల్ మనం ఆయిల్ కొనుక్కున్నాం రష్యా దగ్గర నుంచి. ఇంటర్నేషనల్ మార్కెట్లో $90 పర్ బ్యారెల్ నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ మోదీ గారికి ఫోన్ చేసి, మీరు ప్లీజ్ కొనుక్కోండి ఆయిల్, కొనుక్కొని రీఫైన్ చేసి మాకే అమ్మండి అని చెప్పి మనం యూఎస్కి అమ్మాం అదే ఆయిల్. అంటే రష్యన్ ఆయిల్, రష్యాని బ్యాన్ చేసింది యూఎస్, కానీ మనం రష్యా దగ్గర నుంచి కొని $40 కొని తీసుకొచ్చి ఒక $50-55, $60 యూఎస్కి అమ్మాం మనం. దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఈవెన్ యూరోప్కి అమ్మాం మనం ఆయిల్. వై యూరోప్? యూక్రెయిన్కి డీజిల్ అమ్మాం మనం, ఇండియన్ కంపెనీస్. సో దాంట్లో ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు, రిలయన్స్ కానివ్వండి, నియారా కానివ్వండి, అది కాకుండా మన HPCL, IOCL, BPCL వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు, ఆయిల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన లాస్ట్ మంత్ కూడా వీ బాట్ రికార్డ్ నెంబర్ ఫ్రమ్ రష్యా. దానికే మన మీద శాంక్షన్స్ పెట్టారు 50%, అంటే ఫస్ట్ 25 దెన్ 25 శాంక్షన్, బికాజ్ వీఆర్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ దట్ మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారు, చైనా మీద ఏ శాంక్షన్స్ పెట్టలేదు దాని గురించి. యూరోప్ మనకన్నా ఎక్కువ గ్యాస్ కొనుక్కుంటారు రష్యా దగ్గర నుంచి, వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. కానీ మనం కొనుక్కుంటే ప్రాబ్లం ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే ఆయన ఏమంటారు మా దగ్గర కొనండి. సో మనం ఏం చేస్తామంటే లాస్ట్ మంత్ ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం యూఎస్తో, మీ దగ్గర నుంచి గ్యాస్ కొనుక్కుంటాం మేము, న్యాచురల్ గ్యాస్. అది న్యాచురల్ వీల్ గెట్ ఇట్ హియర్, యూఎస్ కూడా హ్యాపీ. ఇప్పుడు మీరు రష్యా దగ్గర నుంచి కొనేసుకోండి, మాకు ప్రాబ్లం లేదని చెప్పి కనుమూసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పట్లేదు. బహుశా మన అగ్రిమెంట్, ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకొక 15 రోజుల్లో లేకుంటే మ్యాక్సిమం బిఫోర్ క్రిస్మస్ సైన్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ అగ్రిమెంట్. పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అది వచ్చేస్తే ఈ 50% తగ్గించి బహుశా 25 చేసో లేకుంటే 15 కూడా చేయొచ్చు, ఎందుకంటే రెసిప్రోకల్ టారిఫ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం మళ్ళీ రష్యా నుంచి, అప్పుడు దాకా రష్యన్ వార్ కూడా ఆగిపోతే, యుక్రెయిన్ వార్, వీ కెన్ ఈజీలీ బై ఆయిల్ ఫ్రమ్ రష్యా. రష్యా ఎప్పుడు మర్చిపోరు. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అది నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి
టిల్ నరసింహారావు అండ్ బియాండ్ మన్మోహన్ సింగ్ అండ్ మోదీ దాకా రష్యా ఇస్ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్ అంటాం మనం. ఎప్పుడు మన చేయి ఇవ్వలేదు రష్యా, వాళ్ళు పట్టుకున్నాం కమ్ వీ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి. అది 71 వార్లో కూడా చూడండి, 71 వార్లో US 7th ఫ్లీట్ పంపించారు వాళ్ళు కంప్లీట్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్తో సహా బంగ్లాదేశ్ వైపు. కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మెరీన్స్ వచ్చి చిట్టగాంగ్ పోర్ట్ దగ్గర కూర్చున్నారు ఢాకా. సో US నేవీ ఎంటర్ చేయలేకపోయారు బంగ్లాదేశ్ వైపు. దట్ వాజ్ అ బిగ్ విక్టరీ ఫర్ ఇండియా. రష్యా చాలా హెల్ప్ చేశారు అప్పుడు. అదే రష్యా మనకు ఎయిర్క్రాఫ్ట్ సప్లై చేయడం కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు. మిగ్ సిరీస్ కంప్లీట్ ఇక్కడే తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం. డెఫినెట్గా మిసైల్ సిస్టమ్స్లో S-400 మనకు వచ్చింది, అది కూడా పెద్ద హెల్ప్ ఉంది. అది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా మనం కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర నుంచి. హెలికాప్టర్స్ కొనుక్కున్నాం కొంచెం, మిగతా హెలికాప్టర్స్ అంతా మన US నుంచి కొనుక్కుంటున్నాం చాలా మటుకు. ఇప్పుడు మన అపాషే కూడా మనకు 6 అపాషేకి మనం డబ్బులు కట్టేస్తాం, మనకు 3 ఇచ్చారు ఇప్పుడు US ఇప్పుడు దాకా. మనం 3 పంపించి జర్మనీ దాకా వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. టర్కీ ఏదో ఎయిర్ స్పేస్ అలౌ చేయలేదని చెప్పి నాకు అర్థం కావట్లేదు. టర్కీ నుంచి ఎందుకు రావాలి వాళ్ళు, మిగతా రూట్ లేవా తీసుకురావడానికి ఎయిర్క్రాఫ్ట్. ఎనీవే అది ఇంకా డిస్కషన్స్ నడుస్తుంది. సో యూఎస్ని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు చూడండి అపాషే డబ్బులు ఇచ్చి మనం కూర్చుంటున్నాం దానికోసం రెడీగా, మాకు ఎయిర్క్రాఫ్ట్ కావాలి, హెలికాప్టర్ కావాలని చెప్పేసి. ఈ రష్యాకి అట్లా కాదు. రష్యా మనం 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం. ఒకటి కొన్నాం ఫస్ట్ INS విక్రాంత్, ఒరిజినల్లీ వాజ్ రష్యన్ గ్రాష్కోవ్ అని తప్పి తర్వాత INS విరాట్గా తయారైంది అది. దెన్ వీ బాట్ 1 ఫ్రమ్ UK ఆల్సో, అది కూడా కొనుక్కో. సో 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉండే, 1 నౌ దాంట్లో 2 స్క్రాప్ చేసేసారు. ఇప్పుడు మన కొత్త INS విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసాం, దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంజిన్స్. మనకి ప్రాబ్లమ్ విత్ తేజస్ అండ్ కావేరీ ఇంజిన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఇనఫ్ థ్రస్ట్. కావేరీ అనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు నరసింహారావు గారి టైం నుంచి మొదలైన ప్రాజెక్ట్ అది DRDO దగ్గర. ఇట్ హస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్స్ DRDO చాలా మటుకు సక్సీడ్ అయింది మిసైల్స్ కానీ మిగతా, కానీ ఇంజిన్లో దే డిడ్ నాట్ సక్సీడ్. తయారు చేశారు కానీ దానికి పవర్ లేదు. 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ 4th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ పవర్ చేయడానికి యూనిట్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇంజిన్లో. అది మన కావేరీ ఇంజిన్ చేయలేకపోయారు. ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు కొత్తగా యూనిట్ హైదరాబాద్లో పెట్టారు. దే విల్ సప్లై దట్ ఇంజిన్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో బహుశా HALకి అది ఇచ్చేసి HAL దాని నుంచి తేజస్లో పవర్ చేయబోతున్నారు. AMC కూడా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ 4th జనరేషన్లో కూడా అది వాడతారు ఇంజిన్. రష్యా మనకి ఇంజిన్స్ వస్తే ఇంకా బాగుంటుంది. రష్యా నుంచి ఇంజిన్స్ స్పెషల్లీ మిగ్ సిరీస్లో మనకి ఇస్తే వీ కెన్ గో ఫర్ దట్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ Su-57 ఇస్ దేర్, ఇట్స్ అ బిగ్ ప్రైస్. అది వచ్చేస్తే మనకు చాలా మటుకు ఇఫ్ దట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో వస్తే ఇట్స్ అల్టిమేట్ లాటరీ మనకి. ఈ రీసెంట్గా జరిగిన చైనాలో జరిగింది, అక్కడ మోదీని చంపాలని CIA కుట్ర పన్నింది, అని తర్వాత రష్యా అధ్యక్షుడు పుతినే సేవ్ చేశాడు, దాన్ని స్పెషల్ కార్లో కూర్చోబెట్టుకున్నారని. దాని తర్వాత జరుగుతున్నటువంటి మీటింగ్ ఆల్మోస్ట్ 4 years తర్వాత మళ్ళీ పుతిన్ మన దగ్గరికి వస్తున్నాడంటే చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అందులో మోస్ట్ ఫ్రెండ్లీ స్టేట్లోనే ఈ మీటింగ్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి. ఫర్దర్ డెవలప్మెంట్ కోసం, ఫర్దర్ మ్యూచువల్గా ఉండేటువంటి బెనిఫిట్స్ కోసమే ఉండబోతున్నాయని బోల్డ్ అని స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా. డెఫినెట్గా, ఎందుకంటే నేను అనుకున్న పుటిన్ గారిని 26 జనవరి చీఫ్ గెస్ట్గా పిలవాలండే. మళ్ళీ దట్ వుడ్ హావ్ గివెన్ రియల్ ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అంటే ఆయన రావడం, అక్కడ దిగడం. కాకపోతే బోల్డ్ అంతా హైలీ సెక్యూర్డ్ జోన్లో ఉంటారు కాబట్టి అంత పబ్లిక్ పరేడ్ అనేది కొంచెం కూడా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అక్కడ అందరు ఎంబసీ నుంచి అందరు వచ్చి కూర్చుంటారు ఆ టైంలో. కంప్లీట్ ఢిల్లీలో ఉన్న కంప్లీట్ డిప్లొమాటిక్ కోర్, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ దాకా, US, యూరోప్ అందరు, నేటో అందరు వచ్చి అక్కడ ఉంటారు, అరబ్ కంట్రీస్. ఆ టైంలో పుటిన్ రావడం అనేది ఇట్ విల్ బి అ బిగ్ ఎంబరాస్మెంట్ వాళ్ళకి. సో బహుశా అది ఉండకపోవచ్చు, బట్ హీఈస్ కమింగ్, దట్స్ అ బిగ్ థింగ్. వస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ ఈ పుటిన్ ఒక లెవెల్లో ఆలోచిస్తే ఆయనకు ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో ఉంది. ఇప్పుడు మోదీ గారి దగ్గర వచ్చినప్పుడు ఒక యాక్సెప్టబిలిటీ వస్తుంది. మళ్ళీ చైనాకి వెళ్ళారు, చైనాలో మాట్లాడారు, మోదీని సెక్యూర్ చేశారు మీరు చెప్పినట్లు. ఎస్, రష్యా ఎప్పుడు మనం మర్చిపోకూడదు రష్యాని. రష్యా హ్యాడ్ అ రోల్ ఇన్ ఇండియా. అది నేను చెప్పినట్టు నెహ్రూ గారి టైం నుంచి టిల్ మన్మోహన్ సింగ్ ఇట్ రియలీ వర్క్, ఈవెన్ మోదీ గారి టైంలో కూడా. కానీ అట్ ద సేమ్ టైం వీఆర్ టు ప్రాక్టికలీ మనం ఆలోచించాలి. లోకం మారిపోయింది చాలా మటుకు. టుడే వీ బయింగ్ ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ రఫాల్, దానికన్నా ముందు జాగ్వార్ కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం. సో ఫ్రెంచ్ కూడా నౌ ద బిగ్ పార్ట్నర్ విత్ అస్. అట్ ద సేమ్ టైం మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి రష్యాను వాడుకోవాలి. చైనా మీద చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ రష్యాకు ఉంది డెఫినెట్గా. ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం రష్యాతో టైఅప్ పెట్టుకుంటే చైనా మన మీద ఉన్న అగ్రెషన్ తగ్గిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే స్పెషలీ బార్డర్ ఏరియాస్లో ఉన్న థ్రెట్స్, అరుణాచల్ ప్రదేశ్ కానీ లద్దాఖ్ కానీ, అది డెఫినెట్గా దాన్ని తగ్గించడానికి, ఇంటెన్సిటీ తగ్గించడానికి రష్యాతో ఒక డిఫెన్స్ ఒప్పందం పెట్టుకుంటే బహుశా చైనా కొంచెం దిగొస్తారు అక్కడి నుంచి. అండ్ సో డిఫెన్స్ కోఆపరేషన్, మీరు చెప్పినట్లు రీఫ్యూయలింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, అదొకటి ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగేటప్పుడు
భూకంపం కానీ ఫ్లడ్ కొత్త ట్రీటీ అనేది వాళ్ళు మళ్ళీ రెన్యూ చేశారు. ఈవెన్ యూఎస్తో కూడా మనకు ఆ ట్రీటీ ఉంది యాక్చువల్లీ. సో సౌదీ అరేబియాతో ఒక ట్రీటీ ఉంది మనకి. అట్లాంటి ట్రీటీస్ చాలా ఉన్నాయి. కానీ ద మోస్ట్ క్రూషియల్ ఏంటంటే రష్యాకి పోస్ట్ యుక్రెయిన్ వార్లో ఎట్లా బయటపడతారని ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు రేపు ఒక వారంలో అయిపోతుంది అనుకని మొదలైన వార్ ఇంకప్పుడు కూడా 3 సంవత్సరాల తర్వాత ఇంకా నడుస్తుంది. సో పోస్ట్ వార్ ఎఫర్ట్ రష్యాలో చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారో లేకుంటే జాయింట్ వెంచర్స్ చేస్తారో అని చూడాల్సింది మనం. యూరోపియన్ కంట్రీస్ రష్యా వైపు ఇప్పుడు వెళ్ళరు. నెక్స్ట్ 10 సంవత్సరాలు మర్చిపోండి. మ్యాక్సిమం పోలాండ్ లాంటి కంట్రీస్ పోతారు కానీ మిగతా ఎవ్వరు అక్కడ పక్కన వెళ్ళరు రష్యా పక్కన. సో రష్యాకి బిజినెస్ కావాలంటే భారతదేశంతోనే మాట్లాడాల్సి వస్తుంది. రష్యన్ ఆయిల్ ఇప్పుడు కూడా కొనుక్కుంటారా లేదా అది కూడా పెద్ద క్వశ్చన్. ఆఫ్టర్ పోస్ట్ వార్లో కొనుక్కుంటారా లేదా అని క్వశ్చన్ ఉంటుంది. సో ఇండియా కెన్ సర్వ్ ఎస్ అ వయా మీడియా ఇన్ బిట్వీన్. యూరోప్ ఇక్కడ, ఇండియా ఇక్కడ, రష్యా అక్కడ. సో నడ్మిట్లో వీల్ డూ ద డీలింగ్ అండ్ ప్లస్ యూఎస్ ఆల్సో ఒక పైప్. సో మన ఒక మేజర్ రోల్ ప్లే చేయవచ్చు దాంట్లో. ఎందుకంటే ఇంటర్నేషనల్ దాంట్లో చాలా మటుకు దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ అంటాం. ఇవాళ రష్యా యూఎస్ కొట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు చూడండి ట్రంప్ అండ్ పుటిన్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. ట్రంపే ప్రపోజ్ చేసిన దానికి మొన్న అమెరికన్ విట్కాఫ్ వెళ్ళినప్పుడు నిన్న ఆయన గంట సేపు వెయిట్ చేయించారంట పుటిన్. నేను బిజీగా ఉన్నాను వెయిట్ చేయండి అని చెప్పి విట్కాఫ్ని, హూస్ ప్రెసిడెంట్ ట్రంప్స్ మ్యాన్. అంటే ఒక మెసేజ్ పోయిందన్నమాట, మీరు అంత ప్లీజ్ వెయిట్ చేయండి, ఐఎమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మేము అంత ఈజీగా మిమ్మల్ని కలవాలి, టైం తీసుకొని కలుస్తాం మిమ్మల్ని, సో ఐ హావ్ టు షో మై వెయిట్ ఇన్ ద అదే నడుస్తుంది. సో ఇన్ ఆల్ ఐ థింక్ ఓవరాల్గా మనం వెయిట్ చేద్దాం. నాకైతే అనిపిస్తుంది ఇది ఫర్ పుటిన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మోదీ కన్నా ఎక్కువ పుటిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో పెట్టిన తర్వాత, ఆయన ట్రావెల్ బ్యాన్స్ పెట్టిన తర్వాత బహుశా ఫస్ట్ టైం దట్ హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ. చైనా అంటే అందరూ అర్థం చేసుకుంటారు, ఓకే రష్యా చైనా, కానీ ఒక డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర రావడం ఇట్స్ గోన్ బి అ బిగ్ సైన్ ఫర్ రష్యా. అండ్ డెఫినెట్లీ పుటిన్ రావడం, హైదరాబాద్ హౌస్లో కలవడం, మీటింగ్స్ అదన్నీ ఉంటుంది. ఆప్టిక్స్లో చాలా మటుకు పనిచేస్తుంది. కానీ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బహుశా ఇంకా 2-3 నెలలు వెయిట్ చేస్తేనే ఫైనల్ కాంటియోస్ అగ్రిమెంట్ ఎట్లా బయటకు వస్తుందో తెలుస్తుంది మనకి. ఎస్, ఈ 4th and 5th అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం డెవలప్మెంట్స్ గురించి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.